హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో అరటికాయ కుర్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 2 అరటికాయలు, 2 ఉల్లిపాయలు, ఇంకా ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఇంకా ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకోవాలి. తర్వాత మనం వీటిని బాగా కడుక్కొని ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మెత్తగా ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి మనం కారం ఇంకా సాంబార్ పొడి వాడాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే తీసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా తీసుకున్న అరటికాయ ముక్కలను ఇలా బాగా కడుక్కొని కట్ చేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అరటికాయ ముక్కలను బాగా కడుక్కున్నాక దాంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అరటికాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపే ఉడికిపోతాయి. బాగా ముదిరి అయితే కొంచెం టైం పడుతుంది, లేతవైతే త్వరగా ఉడికిపోతాయి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. చూడండి, అరటికాయ ఉడికిపోతే కనుక ఇలా మనకి కలర్ మారిపోతుంది. గ్రీన్ కలర్ నుంచి ఇలా బ్లాక్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది కదా, అంటే అరటికాయ ఉడికిపోతున్నట్టే. అరటికాయ ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఉడికిపోయిన అరటికాయలను పక్కన పెట్టుకున్న తర్వాత తోలు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. చూడండి, ఇది వేగిపోతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి తిరుమూత దినుసులు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా తిరుమూత దినుసులు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా చిటపటాడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇంకా ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇంకా ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు ఇంకా కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా కొబ్బరి పేస్ట్ని కూడా దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం దీంట్లోకి కారం వేయం కాబట్టి కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. మా పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉంటాయి, అందుకే మేము 4 వేసాము. ఇలా ఈ పేస్ట్లన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 5-6 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, దీంట్లోకి నేను గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ గరం మసాలా పౌడర్కి మనం కొంచెం ధనియాలు ఇంకా కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలను వేసుకొని మనం పౌడర్గా చేసుకొని తయారు చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ కుర్మా రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. భోజనాల్లో వేస్తారు కదా, అంత టేస్టీగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే స్టైల్లో చేసుకోకుండా మనం ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.